ఫస్ట్ గేర్ ఏంటి మేడం? హ్యాండ్ బ్రేక్ తీయండి. మ్యాక్సిమం అందరూ హ్యాండ్ బ్రేక్ మర్చిపోతారు. హ్యాండ్ బ్రేక్ తీసినప్పుడు బ్రేక్ మీద పెట్టాలి. ఓకేనా? ఫ్రంట్ చూడండి, క్లచ్ చూడండి, క్లచ్ రిలీజ్ చేయండి. వైబ్రేటింగ్ వచ్చాక బ్రేక్ పట్టుకోకూడదు ఇంకా. ఓకే, తిప్పండి ఇక్కడి నుంచి. టైర్ కనిపిస్తుంది కదా ముందు వెహికల్ది, కంటిన్యూ చేయండి, రొటేట్, అంతే. కొంచెం రైట్ పెట్టండి, దాన్ని అలానే షిఫ్ట్ చేయండి. ఓకేనా? ఓకే కదా? తగిలినా ఏం కాదు, ఏం పర్లేదు, షేక్ వచ్చినా ఏం కాదు. అంటే మీకు ఇబ్బంది అవుతుందా? ఓకే కదా? ఫస్ట్ గేర్ ఏంటి మేడం? హ్యాండ్ బ్రేక్ తీయండి. మ్యాక్సిమం అందరూ హ్యాండ్ బ్రేక్ మర్చిపోతారు. హ్యాండ్ బ్రేక్ తీసినప్పుడు బ్రేక్ మీద పెట్టాలి. ఓకేనా? ఫ్రంట్ చూడండి, క్లచ్ చూడండి, క్లచ్ రిలీజ్ చేయండి. వైబ్రేటింగ్ వచ్చాక బ్రేక్ పట్టుకోకూడదు ఇంకా. ఓకే, తిప్పండి ఇక్కడి నుంచి. టైర్ కనిపిస్తుంది కదా ముందు వెహికల్ది, కంటిన్యూ చేయండి, రొటేట్, అంతే. ఇంకా ఇంకా ఇవ్వండి యాక్సిలేటర్. హెవీగా కాదు, అలా అప్ అండ్ డౌన్ చేసుకుంటూ వెళ్ళండి. ఇంకా ముందు చూడండి, మీరు మిర్రర్ చూడొద్దు. ముందు ఖాళీ ఉందా లేదా? ఖాళీ ఉంది కదా, ఇంకా ఇవ్వండి యాక్సిలేటర్. సెకండ్ గేర్, ప్రెస్ ద క్లచ్. సెకండ్ గేర్ ఎప్పుడు వేయాలి? 20 స్పీడ్ వచ్చాక. ఓకే, మీరు ఇప్పుడు చేసే మిస్టేక్ ఏంటంటే వెనకాల వాళ్ళని చూడడం వల్ల భయం వేసి బ్రేక్, స్టీరింగ్ రొటేట్ చేస్తాం మనం. అంటే బ్రేక్ వేయడం, స్టీరింగ్ రొటేట్ చేయడం, ఇలా వెనకాల అంటే వెనకాల బ్యాక్ సైడ్ ఎంతసేపు చూడాలి? ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ చూడాలి. అర్థమైందా? ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ చూస్తేనే మీకు అది వర్కౌట్ అవుద్ది. మీరు కంటిన్యూగా చూసారంటే వర్కౌట్ అవుతుంది. ఓకే, ముందే చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం మీకు ఆల్రెడీ లైట్గా వచ్చు, అక్కడ లెఫ్ట్కి వెళ్ళాలి మనం. లెఫ్ట్ బ్లాక్ చేయండి ఫస్ట్, మిర్రర్ చూసి. ఇండికేటర్, మిర్రర్, ఫ్రంట్. ఓకే, దగ్గరికి వచ్చాం కాబట్టి స్లో చేసాం. బట్ అదే కంటిన్యూగా వెళ్ళినప్పుడు లేన్ మారాలంటే స్పీడ్ ఇంక్రీజ్ చేసే మారాలి. ఇప్పుడు స్పీడ్ ఎంత ఉండాలి? 10 ఎందుకని? మీరు లెర్నర్ కాబట్టి. ఓకే, 10 రాలేదు. 10 రావాలంటే ఏం చేయాలి? క్లచ్ నొక్కితే కంట్రోల్ అవుతుంది మేడం. బ్రేక్ కూడా సపోర్ట్ ఉండాలి. తిప్పండి, బ్రేక్ వదలండి. ఫస్ట్ గేర్ వేయండి. ఒక్క నిమిషం, క్లచ్ వదలండి, వెళ్తుంది. తిప్పండి ఇంకా. సరే ఆగిపోండి. ఇలా ఎవరైనా వచ్చాక ఆగిపోయినా వాళ్ళని వెళ్ళాక మూవ్ చేయండి. అర్థమైందా? చూడండి, ఇప్పుడు ఏ లైన్లో వెళ్ళాలనుకుంటున్నారు మీరు? స్ట్రైటా? ఇంక్రీజ్ చేయండి స్పీడ్. ఏ లైన్లో ఉండాలి? రైట్ అయితే బెటర్. ఎందుకు రైట్ బెటర్ చెప్పండి. నార్మల్గా బైక్స్ అని కాదు, కానీ ఇక్కడ లెఫ్ట్లో బ్లాక్ ఉన్నది కాబట్టి మీరు ముందు చూసారు కాబట్టి ముందే రైట్లో ఉండాలి. సెకండ్ గేర్ అంతే. పోనీ లేన్ మారద్దు, ఇదే లేను. మీరు రైట్లో క్లోజ్ అనిపించారు అనుకోండి, క్లోజ్ అంటే రైట్లో క్లోజ్ అనిపించింది అనుకోండి, మీకు కొంచెం తిప్పండి. ఇప్పుడు టర్నింగ్ కర్వ్ ఉంది, ఏం చేయాలి? క్లచ్ ఇంకా బ్రేక్, జస్ట్ స్లోగా, హెవీగా తిప్పొద్దు. ఓకే, లేన్ మారద్దు. ఫస్ట్ కంట్రోల్. మళ్ళీ ఎందుకు కంట్రోల్ చేయమన్నాను? ఎస్, కర్వ్ ఉంది కాబట్టి. టర్నింగ్ అన్నా కర్వ్ అన్నా మీకు అది కాదు, కానీ సింపుల్గా చెప్పాలంటే స్టీరింగ్ రొటేట్ చేస్తున్నారు కదా మీరు. స్టీరింగ్ రొటేట్ చేసేటప్పుడు స్పీడ్ కంట్రోల్లో ఉండడం బెటర్. సేమ్ స్పీడ్ అన్నా ఉండాలి, లేదంటే కొంచెం స్లో అన్నా చేయాలి. ఓకేనా? పోనీ భయంగా చూస్తున్నారు తెలుసా మీరు? ఎవరైనా వస్తున్నారా? ఏం కాదు, రిలాక్స్గా ట్రై చేయండి. ఇప్పుడు మళ్ళీ మనం లెఫ్ట్ హ్యాండ్ తీసుకుంటాం. లెఫ్ట్ హ్యాండ్ తీసుకున్నప్పుడు లేన్ మారాలి. ఫస్ట్ మిర్రర్ చూసి 1% తిప్పండి స్టీరింగ్. హోల్డ్ చేయాలి మేడం. బ్రేక్ యాక్సిడెంట్ ఎందుకు నొక్కుతారు మీరు? ఏం కాదు, ఏం కాదు. హోల్డ్ చేశారు కదండి, నేను హోల్డ్ చేసా. లేన్ మారినప్పుడు హోల్డ్ చేయాలి, టర్న్ చేసినప్పుడు రొటేట్ చేయాలి స్టీరింగ్. బ్రేక్ ఇప్పుడు అందరూ మ్యాక్సిమం ఏమనుకుంటారంటే లేన్ మారినప్పుడు స్టీరింగ్ రొటేట్. చూడండి, స్లో చేయండి, బ్రేక్ వదలండి, క్లచ్ వదలండి, తిప్పండి ఒక రౌండ్, క్లచ్ ప్రెస్ చేయండి, మళ్ళీ రిలీజ్ చేయండి. ఈ లోపల వెళ్ళండి మేడం.
క్లచ్ వదలండి, యాక్సిలేటర్ ఇవ్వండి. ముందు చూడండి, ముందే చూడాలి. అక్కడ మిస్టేక్ ఏం జరిగింది, మీరు అక్కడ మల్టీ టాస్కింగ్ చేయాలి. అంటే క్లచ్ మేనేజ్ చేసుకుంటూ ఉండాలి, స్టీరింగ్ రొటేట్ చేసుకుంటూ ఉండాలి. మీరు ఏం చేశారు, క్లచ్ మేనేజ్ చేశాను కదా అని స్టీరింగ్ వదిలేశారు. అందువల్ల కార్ ఏమైంది, లెఫ్ట్కి వెళ్ళిపోయింది, స్ట్రైట్ అవ్వలేదు. అక్కడ టర్నింగ్లో ఏమేం చేయాలంటే, ముందు టర్నింగ్ ఉంది, నేను చెప్తా కరెక్ట్గా వినండి. ముందుగా చెప్తున్నా 10 స్పీడ్ బిలో ఉండాలి. ఓకే, లెఫ్ట్ బ్లాక్ చేసి ఉండాలి బిఫోర్. ఓకే, బ్లాక్ చేసుకున్న తర్వాత 10 స్పీడ్ బిలో ఉండాలి. స్టీరింగ్ అది ఎంత తిప్పాలి, అది షార్ట్ టర్న్ అంటే ఎల్ టైప్ ఉంది. ఎల్ టైప్ ఉంది కాబట్టి ఒక 1 రౌండ్ అబోవ్ తిప్పాలి. 10 స్పీడ్ రప్పించండి. బ్రేక్ 10 స్పీడ్. ఓకే, లెఫ్ట్ ఒక రౌండ్, ఫస్ట్ గేర్ వేయండి, క్లచ్ వదలండి, లెవెల్ వేయండి, ఫస్ట్ ఇంక్రీజ్ చేయండి స్పీడ్. యాక్సిడెంట్ కనిపిస్తుందా ఫోన్లో, చూడండి ఒకసారి. పర్లేదు, కనిపిస్తుంది కదా కాలు. సెకండ్ నేను క్లచ్ ప్రెస్ చేసి అంతే ఫోన్. ఇప్పుడు మీరు ఏ లైన్లో ఉన్నారు, అంటే ఇక్కడ 2 లైన్స్ టైప్ ఉన్నది, కొంచెం రైట్లో ఉన్నారు కదా. మిర్రర్లు చూసుకోండి, మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు నడుస్తున్నారు, వైట్ లైన్కి అవతలు ఉన్నారు వాళ్ళు, మీకు భయం లేదు, వెళ్ళిపోవచ్చు. వైట్ లైన్కి ఇన్సైడ్ ఉంటే కంట్రోల్, క్లచ్ బ్రేక్. ఎందుకు, స్పీడ్ బ్రేక్ ఉంది కాబట్టి. ఓకే, 10 స్పీడ్ 10 స్పీడ్ వరకు బ్రేక్ వదలండి. మీరు ఏం చేశారు ఇప్పుడు, మిస్టేక్ చెప్పండి నాకు. అది 10 స్పీడ్ వచ్చాక బ్రేక్ వదిలేయాలి. ఇవ్వండి స్పీడ్, నేను చెప్తే ఎలా స్లో చేయాలో. స్పీడ్ పెంచండి, బాగా పెంచండి, 30 స్పీడ్ వరకు పెంచండి. మేడం క్లచ్ ప్రెస్ చేయండి ఒకసారి. బ్రేక్ లైట్గా వాడండి, మల్టీ టైం. 10 స్పీడ్ వచ్చే వరకు వాడాలి, అర్థమైందా. 10 స్పీడ్ వచ్చిన తర్వాత ఏం చేయాలి, బ్రేక్ వదిలేండి. 10 స్పీడ్ వచ్చిన వెంటనే వదలాలి. ఓకే, క్లచ్ వదలొద్దు, క్లచ్ ప్రెస్ చేయండి, బ్రేక్ వదలండి, క్లచ్ వదలండి, లెఫ్ట్కి వెళ్ళొద్దు, ఇవ్వండి యాక్సిలేటర్. 1 సెకండ్, సారీ, పోనీ రైట్లోనే ఉండండి, ఇవ్వండి యాక్సిలేటర్, కుదరండి యాక్సిలేటర్, మళ్ళీ ప్రెస్ చేయండి, పోనండి. లర్నర్ వచ్చి ఫస్ట్ సెకండ్ గేర్లోనే ఒక 4-5 డేస్ డ్రైవ్ చేయాలి. సెకండ్ పాయింట్ వచ్చి ఒకే లైన్లో డ్రైవ్ చేయాలి. థర్డ్ పాయింట్ వచ్చి రోడ్డు చూడాలి మేడం, లేన్ చూడాలి, వెహికల్స్ని చూడాలి. 3 పాయింట్లు గుర్తుపెట్టుకోవాలి. ఇంకొక పాయింట్ వచ్చి మీరు ఏదైనా వెహికల్ వస్తుంది అనుకోండి, బిఫోరే కంట్రోల్ చేసుకోవాలి. దగ్గరికి వెళ్ళాక స్లో చేసుకుంటే అది సడన్ బ్రేక్ అవుతుంది నార్మల్గా. అది బిఫోర్ చేసుకున్నారనుకో అది స్మూత్ బ్రేక్ ఆటోమేటిక్గా అవుతుంది. ఇందాక మీరు 10 స్పీడ్ చేసినప్పుడు ఏమైంది, స్మూత్ అయింది లేదా బ్రేకింగ్. ఓకే, ఇప్పుడు టర్నింగ్ వస్తుంది. ఇప్పుడు మీ వంతు, మీరు ఎలా ట్రై చేస్తారో చేయండి. టర్నింగ్, లెఫ్ట్ టర్న్. ముందుగా ఏం చేయాలి, బ్లాక్ చేయాలి లెఫ్ట్. అంటే ఒక బైక్ కూడా రాకూడదు, అర్థమైందా. ఒక బైక్ కూడా ఎంటర్ అయిందంటే మీరు డిస్టర్బ్ అయిపోతారు. ఫస్ట్ ఈ కంట్రోల్, మిర్రర్ చూసుకుని కంట్రోల్ 10 స్పీడ్, 10 స్పీడ్ అంతే. లెఫ్ట్, ఇంకా బ్రేక్ వదలండి, హాఫ్ క్లచ్లో వెళ్ళండి, హాఫ్ క్లచ్లో ఉంచండి. హాఫ్ క్లచ్ అంటే క్లచ్ వదిలినప్పుడు పవర్ వస్తుంది చూడండి, వచ్చిందా, అక్కడే ఉంచండి ఎక్కువసేపు. ఎప్పుడు వరకు ఉంచాలి, కార్ స్ట్రైట్ అయ్యి తర్వాత యాక్సిలేటర్ ఇచ్చి మిగతా బ్యాలెన్స్ క్లచ్ వదలండి. ఓకేనా, ఇవ్వండి యాక్సిలేటర్. నార్మల్గా అందరూ మిస్టేక్ ఏం చేస్తారంటే, ఏదైనా వెహికల్ ఆగితే నేర్చుకునేటోళ్ళు దూరిపోతారు వేరే లైన్లోకి. అలా దూరకూడదు. అలా ఎంటర్ అవ్వడం వల్ల ఏంటంటే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రేకింగ్ రాదు. సెకండ్ పాయింట్ ఏంటి, దేని దాన్ని గుద్దుకుంటాం పోయి. ఇప్పుడు అక్కడ వెహికల్ ఉంది, ఆ మధ్యలో వెళ్ళాలి. మిర్రర్ చూడండి, లెఫ్ట్ మిర్రర్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ అంతే. లెఫ్ట్ మిర్రర్ చూసారా, ఇంకా స్పేస్ ఉందా మిర్రర్లో, ఉందా, తిప్పండి, ఇంకా బ్రేక్ వదలండి, హాఫ్ క్లచ్లో పోనివ్వండి, హాఫ్ క్లచ్ రైట్, ఇంకా హాఫ్ క్లచ్ మేడం, ముందు చూడండి. హాఫ్ క్లచ్లో యాక్సిలేటర్ ఇవ్వచ్చు, ఏం కాదు. మీరు క్లచ్ మొత్తం వదిలేసారు, అందువల్ల సౌండ్ వచ్చింది. ఇవ్వండి యాక్సిలేటర్.
గట్టిగా దొక్కండి. నేను క్లచ్ వదిలేనన్నా ఇంకా దూకుతున్నందుకు. మీరు సెకండ్ గేర్లో ఉండి 10 స్పీడ్లో సెకండ్ గేర్లో 10 స్పీడ్లో పెడితే ఎట్లా? సెకండ్ గేర్ స్పీడ్ ఎంత? 20 అది అప్పుడు దూకదు. అర్థమైంది మీకు? ఇప్పుడు యాక్చువల్లీ ఫస్ట్ టు సెకండ్ గేర్ మీరు ఎప్పుడు మార్చాలంటే 10 to 15 స్పీడ్ ఉన్నప్పుడు మార్చాలి. బట్ నేను 20 స్పీడ్ ఎందుకు చెప్తానంటే మీరు ఆల్రెడీ నేర్చుకుంటున్నారు కదా, గేర్ వేయడానికి టైం పడుతుంది కదా, అందుకని 20 స్పీడ్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా తగ్గుద్ది మీరు వేసేలోపు. అందుకని నేను ఏం చేస్తాను, 20 స్పీడ్ వచ్చాక గేర్ మార్చమంటాను. ఈ లోపు ఒక 5 స్పీడ్ తగ్గినా మేనేజ్ అయిపోద్ది. అదే నేను ఎగ్జాక్ట్ 15 స్పీడ్ అన్నాను అనుకో, మీరు ఏం చేస్తారు, 10 స్పీడ్కి వచ్చేస్తుంది. అప్పుడు ఇంకా జర్క్ ఎక్కువ వస్తాయి. ఇంక్రీజ్ చేయండి. ఇలాంటి నేరో రోడ్లో ఏం చేయాలంటే లెఫ్ట్ రైట్ మిర్రర్ చూసుకుంటూ ఉండాలి. ఎవరైనా వస్తే స్లో అయిపోండి, లేదంటే ఆపేయండి. ఇంక్రీజ్ స్పీడ్ కొంచెం పోనండి, ఏం కాదు, పోనండి. హాఫ్ క్లచ్ యాక్సిలేటర్, గట్టిగా దొక్కండి యాక్సిలేటర్. ఎందుకు? కొంచెం అప్ ఉంది కాబట్టి. ఓకేనా? మూవ్ చేయండి. లెఫ్ట్ మీకు వస్తుందని అర్థమైందా? బైక్ బిఫోర్ అర్థమైనప్పుడు ఏం చేయాలి, స్పేస్ వదిలేండి. కంట్రోల్. లేన్ మారొద్దు ప్లీజ్, లేన్ అనేది మారొద్దు. ఇంకా తప్పదు. సిచ్యువేషన్ ఎలా ఉందంటే గుద్దేస్తాం అన్నప్పుడు తిప్పాలి స్టీరింగ్. మ్యాక్సిమం మీరు బిఫోర్ స్లో చేస్తే ఆ సిచ్యువేషన్ రాదు నన్ను అడిగితే. ఓకేనా? కంట్రోల్. లైట్ అయినా పనిచేయదు లేదు. క్లచ్ లైటింగ్ బాగానే ఉందా? కంట్రోల్. టర్నింగ్లో ఎంత స్పీడ్ మేడం? ఏం కాదు. లెఫ్ట్. ఇంకా బ్రేక్ వదలండి, క్లచ్ వదలండి, రిలీజ్ చేయండి. లెవెల్ చేయండి స్టీరింగ్. యాక్సిలేట్ ఇవ్వండి. ఇప్పుడు అర్థమైందా? యాక్సిలేట్ ఎప్పుడు ఇవ్వాలి? క్లచ్ వదిలిన తర్వాత. ఇప్పుడు నార్మల్గా విజిబిలిటీ ఉన్నప్పుడు, ఓకే, విజిబిలిటీ ఉన్నప్పుడు, స్పీడ్ ఉన్నప్పుడు క్లచ్ వదిలిన తర్వాత యాక్సిలేట్ ఇవ్వాలి. స్పీడ్ లేదు, విజిబిలిటీ లేదు అన్నప్పుడు హాఫ్ క్లచ్ యాక్సిలేట్ ఇవ్వాలి. ఇది ఏ గేర్ వరకు వర్తిస్తుంది అంటే ఫస్ట్ సెకండ్ గేర్ వరకు వర్తిస్తుంది. ఇప్పుడు ఎందుకు స్లో అయింది కారు? మీరు సెకండ్ గేర్ ఎందుకు వేసారు? ఇప్పుడు ఎక్కడ దాటింది? డిలే అయిపోయింది. వన్ సెకండ్ వినన్నమాట. ఫస్ట్ గేర్లో ఉంది కదా, స్పీడ్ పెంచండి 20 వరకు. ఫాస్ట్గా పెంచాలి, టైం ఉండకూడదు. 20 స్పీడ్ పట్టుకొని పెంచండి. ఇప్పుడు పట్టుకొని నేను గేర్ క్లచ్ ప్రెస్ చేసి, అది అర్థమైందా? గేర్ అనేది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో ప్రెస్ చేయాలి. రిలీజింగ్ అనేది మీ కార్ స్పీడ్ ఉంటే స్పీడ్గా వదలండి. అర్థమైందా? మీ కార్ స్లోగా ఉంటే స్లోగా రిలీజ్ చేయండి. పోనీ